హాయ్ అండి. నమస్తే. బాగున్నారా అండి? నేనేం చేస్తున్నానో తెలుసా అండి? నెయ్యి తయారు చేయడానికి ఈ బీటర్‌తో ఈ విధంగా చిలుకుతున్నానండి. బీటర్‌తో కలుపుతున్నానండి. కలిపితే మనకు వెన్న అనేది వస్తుందండి. ఇది వెన్న అండి. అయితే మనం ఫస్ట్ ప్రాసెస్ ఏం చేయాలంటే 15 డేస్‌కి ఒకసారి పాల మీద మీగడను ఫ్రిడ్జ్‌లో భద్రపరచాలండి. ఈ విధంగా భద్రపరిచిన మీగడను మనం ఏం చేయాలంటే ఐస్ వాటరు ఒక గంట ముందు తీసి పెట్టాలండి. నెయ్యి చేద్దామన్నప్పుడు గంట ముందు బయట పెట్టాలి. ఎందుకంటే కొద్దిగా లూజ్ కావాలి కదండి మీగడ. అదేవిధంగా ఐస్ వాటర్ కూడా ఒక బాటిల్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనము ఐస్ వాటర్ తోటి బీటర్ తోటి ఈ విధంగా కలపాలండి. ఫస్ట్ కలిపినాక ఈ విధంగా మీగడ వెన్న వస్తుందండి. ఈ వెన్న తీసిన తర్వాత ఈ విధంగా స్టవ్ పైన సిమ్లో పెట్టి మనము కలుపుతూ ఉండాలండి. ఎప్పుడు సిమ్లో పెట్టి నెమ్మదిగా కలుపుతుంటే వెన్న మొత్తం కరిగిపోతుందండి. కరిగిన తర్వాత మనం ఫ్లేవర్ మంచి ఫ్లేవర్ రావడానికి ఈ 2, 3 యాలకులు కూడా వేయాలండి. నేను 4 వేసాను. ఎందుకంటే చిన్నగా ఉన్నాయండి మా యాలకులు, అందుకొరకు 4 వేసానండి. అది మంచి ఫ్లేవర్ వస్తుంది. నెయ్యి అనేది 15 డేస్కే తీస్తున్నాం కాబట్టి ఫ్రెష్గానే ఉంటుంది. కాకపోతే మన తృప్తి ఫ్లేవర్ కొరకు యాలకులు వేయాలండి. ఈ విధంగా కరిగించిన తర్వాత కమ్మటి నెయ్యి మనకు 15 డేస్కి ఒకసారి ఈ విధంగా చేసుకుంటే మనం ఒక 1 మంత్ వరకు కూడా తినొచ్చండి. నెయ్యిని వాడుకోవచ్చు. అదేవిధంగా ఆయిల్ రైస్లో మనం ఇక స్వీట్స్లో కూడా వేసుకోవచ్చండి. ఎంతైనా మన ఇంటి నెయ్యి ఆరోగ్యకరమైనది, మంచి ఈ శ్రేష్టమైనది కదండి. అందుకొరకు ఈ విధంగా మీరు కూడా తయారు చేసుకోండి. 15 డేస్కి ఒకసారి చేస్తే ఈ విధంగా 200 గ్రామ్స్ అలా వస్తుందండి ఈ నెయ్యిని. ఇది ఫ్రిడ్జ్లో భద్రపరచుకోవచ్చు, లేకుంటే మన ఇంట్లోదే కాబట్టి బయట కూడా పెట్టుకోవచ్చండి. 200 గ్రామ్స్ కమ్మనైన నెయ్యి రెడీ. ఓకే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కీప్ వాచింగ్.